హాయ్ హలో అండి, నేను మీ ఆనంద్. వెల్కమ్ టు ఓగో హైజీన్ సొల్యూషన్స్. రాకేష్ బాయ్ చెప్తుంది చూసారా, శ్రీ వినాయక ట్రావెల్స్లో నేను మన రాకేష్ ఇద్దరం కలిసి నెల్లూరు వెళ్ళామండి. నెల్లూరులో ఒక సైట్ అక్కడ వర్క్ చేసాం. అయితే ప్రతి ఒక్క సైట్లోనే ఒక మెమరబుల్ ఉంటుంది, తెలుసు కదా మీకు. ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను. ఇక్కడ కూడా మెమరబుల్ ఉంది, వినండి, చూడండి. అది కొడుతున్నాడు చూసారా. యాక్చువల్గా దీనికి ఏంటంటే అవుట్లెట్లన్నీ ఏదైతే మనం కెమికల్ ఫిల్లింగ్ చేసి ఇన్ అండ్ అవుట్ ఉంటుందో అదంతా అవుట్ సైడ్కి ఇచ్చేస్తాం ఈ హౌస్కి. అయితే ఆ అవుట్లెట్ కొట్టడానికి మాకైతే తల ప్రాణం తోక్కొచ్చేసింది. ఎందుకంటారా, 9 ఇంచెస్ వాల్స్ అనమాట. అయితే మన దగ్గర ఉన్న మిషనరీ దానికి సరిపోదు, కొంచెం పెద్ద మిషన్ ఉంటే కనుక ఫాస్ట్గా అయిపోయింది. ఒక 3 అవర్స్లో అవ్వాల్సిన జాబ్ అయితే 8 అవర్స్ పట్టిందండి. సో అక్కడి నుంచి నార్మల్గా మాకు కంప్లీట్ అయిన తర్వాత పైపింగ్ చూపిస్తున్నాను మీకు. ఇది ఆల్మోస్ట్ హౌస్ అంతా 9 ఇంచెస్ వాల్ చుట్టూ మనం పైప్ రన్ చేసాం. ఎక్కడ ఏం పైప్ యూజ్ చేశారని అనుకుంటున్నారా, 17 mm. చాలామంది మా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి ఈ పైపులు ఎందుకు వాడుతున్నారు, ఇది ఎందుకు స్ప్రేయింగ్ చేస్తున్నారు చాలామందికి తెలియదు. వాళ్ళ కోసం ఒకసారి చెప్తానండి. కామన్గా ఇక్కడ యూజ్ చేస్తున్న పైప్కి టెర్మైట్ కంట్రోల్ కోసం. అయితే టెర్మైట్స్ అన్నవి మనకి వాల్స్ నుంచి పిల్లర్స్ నుంచి వస్తాయి కాబట్టి ప్రతి వాల్ని టచ్ చేసుకుంటూ ఇన్ అండ్ అవుట్లెట్లు అవుట్ సైడ్ మనం పైపింగ్ అనేది ఫిక్స్ చేస్తాం. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే కనుక ఇన్ అండ్ అవుట్ సైడ్, అదే ఫస్ట్ ఫ్లోర్లో అయితే కనుక ఓన్లీ ఇన్సైడ్ అనమాట. ఈ ఏరియాలో అయితే ఓపెన్ ల్యాండ్స్, ఈ నెల్లూరులో మేము వెళ్ళిన ఏరియాలో ఇక్కడ పక్కనే ఒక మసీద్ ఉందండి. సార్ వాళ్ళు ముస్లిమ్స్ అంచేత ఈ ఏరియా అంతా చాలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మార్కెటింగ్ కూడా బాగానే చేసాం. మేబీ మనకి ఇంకెక్కడి నుంచి ఒక 3-4 హౌసెస్ మనకు వర్క్స్ రావచ్చు. సో అక్కడ మనకి వర్క్ అంతా అయిపోయేసరికి ఒక అరౌండ్ 5 to 6 అయింది. ఈ ట్రీట్మెంట్లో నార్మల్గా హోల్స్ పెట్టి చేసేదానికన్నా ఇలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి కొంచెం అవేర్నెస్ వచ్చింది కాబట్టి మన ఆన్లైన్లో వీడియో వైరల్ అవటం వల్ల అక్కడి నుంచి నెల్లూరు బయలుదేరాము. మెటీరియల్ అంతా ఏ నెల కొరియర్ చేసేసుకొని, అబ్బబ్బా అసలు వినాయక చవితి హడావుడి నెల్లూరులో ఎలా ఉందో తెలుసండి బాబాయ్. ఈ ఆటో డ్రైవర్ గారు కూడా మాకు ఫ్రెండ్ అయిపోయారు. మార్నింగ్ మమ్మల్ని పికప్ చేసుకొని మళ్ళీ సైట్కి దించి, మళ్ళీ ఈవినింగ్ వచ్చి మళ్ళీ మమ్మల్ని పికప్ చేసుకొని ఏ నెల దగ్గర దించి, అక్కడి నుంచి బస్ స్టాండ్ దగ్గర ఫ్రెష్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్ దింపారు. చాలా బాగా మాకు సర్వీస్ చేశారు. ఎక్కడికి వెళ్ళినా మనకి అంటే మన నాలిక, మన నోరు మంచిదైతే ఉన్న ఊరు మంచిది అవుతుంది అంటారు కదా, అలాగే ఇక్కడ చూసారా వినాయక చవితికి ఎంత పెద్ద సెట్ వేస్తారో. చాలా పెద్ద సెట్ వేసారండి. వినాయక చవితి మనకు నార్మల్గా దసరాకి సంక్రాంతికి ప్రతి షాపింగ్ మాల్స్కి లైటింగ్స్ పెడతారా, నెల్లూరులో అలా కదండి, చాలా ఎక్కువ. వినాయక చవితిని అసలు చాలా బాగా, వినాయక చవితి కాదంట ఏ ఫెస్టివల్ అయినా చాలా బాగా చేస్తారంట. అక్కడి నుంచి ఇద్దరం బ్యాగులు వేసుకొని షార్ట్లు వేసుకొని రైల్వే స్టేషన్కి వచ్చాం కదా. గొడవలాగా ఉంది చూసారా, అండర్ గ్రౌండ్ పాస్ అవే అన్నమాట.